హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అపూర్వ భూమి గగన్ల రూమ్లో కెమెరా సెట్ చేసింది అని తెలుసుకున్న భూమి ఒక ప్లాన్ వేసుకుంటుంది. రూమ్లోకి వెళ్ళిన వెంటనే గగన్ వైపు చూస్తూ ఉంటుంది. గగన్ కూడా భూమి వైపు చూస్తూ ఇప్పుడు ఇప్పుడు నువ్వు నిజస్వరూపాన్ని బయట పెడతావు. ఇప్పుడు నేను క్లోజ్గా దగ్గరకు వస్తాను. ఒకవేళ నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తే నన్ను నిజంగా నువ్వు పెళ్లి చేసుకున్నట్టు లెక్క, లేకపోతే నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నట్టే లెక్క అని చెప్పి ఇంకా గగన్ అయితే అలా ఫిక్స్ అయ్యి భూమి దగ్గరికి వస్తాడు. పాపం భూమి ఏమీ చేయలేక అసలు ఏం చేయాలో అర్థం కాక అలా సైలెంట్గా ఉండిపోతుంది. అప్పుడే ఇదంతా అపూర్వ గమనిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఆ కెమెరాలో అయితే రికార్డ్ అవుతుంది. ఇంకా నేను మార్నింగ్ అవ్వగానే ఆ కెమెరాని తీసుకొని బయటికి వచ్చేస్తాను అని చెప్పి హ్యాపీగా నిద్రపోతుంది అపూర్వ. భూమి గగన్తో హ్యాపీగా ఉన్నట్టే నటిస్తూ మెల్లగా ఆ కెమెరా దగ్గరికి వెళ్ళి ఇంకా కెమెరాని మొత్తం బొకే అండ్ పూలతో కవర్ చేసేస్తుంది. అమ్మయ్య, కెమెరా ఎక్కడుందో కనబడింది, దాన్ని కవర్ కూడా చేసేశాను, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని అనుకుంటుంది భూమి. ఇంకా వెంటనే గగన్ని గట్టిగా తోసేస్తుంది. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. హేయ్, ఏంటి, ఎందుకు నన్ను తోసేశావు? అంటే నువ్వు నువ్వు నా భార్య కాదు కదా, నేను నీ భర్తని కాదు కదా అని అంటాడు గగన్. అదేంటి బావా, అలా అంటావేంటి? ఏమీ కాదు అని అంటుంది భూమి. అయినా నన్ను నన్ను తోసేస్తావా అని చెప్పి ఇంకా గగన్ కోపంగా ఒక పక్కన కూర్చుంటే భూమి గగన్ కోపాన్ని కూల్ చేయడానికి, గగన్ని కామ్ చేయడానికి ఇంకా అలా పాట పాడుతూ ఉంటుందన్నమాట. అలా ఇంకా భూమి డ్యాన్స్ వేస్తూ గగన్తో ఆడి పాడి హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటే గగన్ మాత్రం చాలా కోపంగా ఫేస్ పెట్టుకొని ఉంటాడు. ఇంకా భూమి ఎంత కన్విన్స్ చేసినా గగన్ మాత్రం అలా కోపంగానే ఫేస్ పెట్టుకుంటాడు. ఏంటో బావా, నిన్ను మాత్రం నేను ఎప్పటికీ మార్చలేను, గుడ్ నైట్ అని చెప్పి నిద్రపోతుంది భూమి. ఇప్పుడు అర్థమైంది నువ్వు ఎంత మాయలాడివో అని గగన్ కూడా నిద్రపోతాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి గగన్ ఇద్దరు ఫ్రెష్ అయ్యి అక్కడి నుండి బయటికి వచ్చేస్తారు. భూమి అపూర్వాని గమనిస్తూ ఉంటుంది. అపూర్వ భూమి గగన్ ఎప్పుడు బయటకు వస్తారా అని చూసి వెంటనే కెమెరా తెచ్చుకోవడానికి అపూర్వ భూమి వాళ్ళ రూమ్లోకి వెళ్తుంది. వెళ్ళి ఆ కెమెరాని తీసుకొని అలా కరెక్ట్గా బయటికి అడుగు పెట్టబోతుంటే అక్కడ భూమి, గగన్, శరత్ చంద్ర, కృష్ణప్రసాద్ అండ్ ఫ్యామిలీ మొత్తం ఉంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట. అలా ఇంకా అపూర్వ, పిన్ని నీ చేతిలో ఏదో ఉంది అని అంటుంది భూమి. నా చేతిలోనా? ఏం లేదు అని అంటుంది. ఎందుకు పిన్ని దాచిపెడతావు, చూపించు అని గట్టిగా చెయ్యి పట్టుకొని చూపించేసరికి కెమెరా ఉంటుంది. ఒక్కసారిగా శరత్ చంద్ర షాక్ అయిపోతాడు. అపూర్వ ఏంటిది అని అడుగుతాడు. అంటే బావా, ఇది ఒకప్పుడు నేను ఈ రూమ్ని కొన్ని రోజులు యూజ్ చేశాను, అందుకే ఒక చిన్న కెమెరా మర్చిపోయాను, అదే తీసుకెళ్తున్నాను అని అంటుంది అపూర్వ. లేదు నాన్న, అపూర్వ చెప్తుంది అబద్ధం నాన్న, అందుకే నేనేంటో నిజం చెప్తాను. ఇదిగో ఈ అపూర్వ నన్ను బావని చూడ్డానికి కెమెరాని రూమ్లో సెట్ చేసింది అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శరత్ చంద్ర. అపూర్వ, ఇంత నీచానికి దిగజారుతావా అని అంటారు. లేదు బావా, భూమి నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుంది అని అంటారు. అయితే ఒకసారి ఇది వినండి నాన్న అని చెప్పి చూపించేసరికి నిన్న భూమి ఏదైతే వాయిస్ వింటుందో ఇయర్బడ్స్లో అది వినిపిస్తుందన్నమాట రికార్డర్ని శరత్ చంద్రకి. నేను వాళ్ళు హ్యాపీగా ఉన్నారో లేదో చూస్తాను అని చెప్పి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఇంకా అలా అదంతా వినేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శరత్ చంద్ర. వెంటనే అపూర్వ దగ్గరికి వచ్చి అపూర్వ చెంప పగలగొడతాడు. ఛీ, ఇంత ఇంత నీచానికి దిగజారుతావా అపూర్వ? వాళ్ళు సంతోషంగా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ఇలా ఇలా కెమెరాని సెట్ చేస్తావా? అసలు ఎంత అసహ్యంగా ఉంది వినడానికి. ఇంకెప్పుడైనా ఇలాంటి పని చేసావనుకో చంపేస్తా అని చెప్పి గట్టిగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు శరత్ చంద్ర. అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇదేంటి ఇలా బుక్ అయిపోయాను, ఇప్పుడు నా ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయింది అని ఇంకా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యి తన ప్లాన్ ఫ్లాప్ అయినందుకు అక్కడి నుండి వెళ్ళిపోతుందన్నమాట అపూర్వ. ఇది ఇలా ఉండగా
గగన్ భూమి శరత్చంద్ర దగ్గరికి వస్తారు. భూమి, నాన్న నేను మా ఇంటికి బయలుదేరుతాను అని అంటారు. సరే వెళ్ళు అని అంటారు శరత్చంద్ర. అదేంటి, కూతురు అత్తింటికి వెళ్తాను అంటే వెళ్ళిరా అమ్మా అని దగ్గరుండి ఓదార్చి సాగనంపుతారనుకుంటే వెళ్ళు అని కాళ్ళ మీద కాలేసుకొని కూర్చొని చెప్తున్నారు అని అడుగుతాడు గగన్. ఏ అలా చెప్తేనే వెళ్తుందా, లేకపోతే వెళ్ళదా అని అంటారు. ఏంటి పొగరు చూపిస్తున్నారు అని అడుగుతారు. పొగరు కాదు, ఫ్యాక్టే మాట్లాడుతున్నాను, వెళ్ళండి అని అంటాడు శరత్చంద్ర. సూపర్, నాకు తెలుసు ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతుందని. భూమి, ఇంకా ఇక్కడే ఉంటావా, లేకపోతే నన్ను వెళ్ళిపోమంటావా అని అడుగుతారు. లేదు, నేను వచ్చేస్తున్నానని చెప్పి ఇంకా భూమి గగన్ ఇద్దరు బయలుదేరుతారు. అప్పుడే పాపం కృష్ణప్రసాద్, అమ్మ భూమి ఆగమ్మ అని దేవుడి గదిలోకి వెళ్ళి శారీని తీసుకొస్తారు. తీసుకొచ్చి ఇక్కడ కొంతమంది పేరుకే నాన్న, కానీ వాళ్ళు నాన్న అని ఒక్కరోజు కూడా అనిపించుకోరు. కన్న కూతురు ఇంటికి వస్తే ఎలా మర్యాదలు చేయాలో కూడా తెలియదు కొంతమందికి. ఇదిగోమ్మా, పుట్టింటి నుండి ఇంటికి వెళ్తున్నప్పుడు చీరతో పంపించడం మంచిది, కాబట్టి నీకు ఈ మేనమామిస్తున్నాడనుకో, తీసుకోమ్మా అని చెప్పి ఇంకా శారీని తన చేత్తోనే కృష్ణప్రసాద్ ఇస్తారు. మీరా రా అని అంటారు. నేను రాను అని అంటుంది. రావా అని గట్టిగా అరిచేసరికి సరే అని చెప్పి మీరా కూడా వచ్చి కృష్ణప్రసాద్ పక్కన నించుంటుంది. సో కృష్ణప్రసాద్ చేత్తో పాపం భూమికి శారీని ఇస్తారు కృష్ణప్రసాద్. ఇది ఇలా ఉండగా భూమి గగన్ ఇంటికి రీచ్ అవుతారు. శారద, నాన్న గగన్ వచ్చేసారా, ఎలా ఉందిరా అక్కడ అని అడుగుతారు. మనసుల్లోని మనుషులు మ్యూజియంలో చూసినట్టుందమ్మా. సరే, అక్కడ తినలేకపోయాను, నాకు కాస్త వండి పెట్టు, నేను భోజనం చేసి వెళ్తాను అని చెప్పి గగన్ ఇంక తన రూమ్లోకి వెళ్ళిపోతారు. పాపం భూమి చాలా బాధపడుతుంటే శారద భూమి దగ్గరికి వస్తుంది. అమ్మ భూమి, మీ ఇంట్లో వాళ్ళు నేను సాదరంగా ఆహ్వానించారు, నిజంగా నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అని అంటారు. కానీ అవన్నీ కేవలం కేవలం నోట్లో నుండి వచ్చిన మాటలే అత్తయ్య, మనసులో నుండి వచ్చినవి కాదు అని చెప్పి పాపం శారదని హక్ చేసుకొని బాధపడుతుంది భూమి. అమ్మ భూమి, ఏమంటున్నావు నువ్వు అని అడుగుతారు. ఇంకా జరిగిందంతా చెప్తుందనమాట భూమి. ఊరికే తన్ని కృష్ణప్రసాద్ చెప్పిన మాట వల్ల యాక్సెప్ట్ చేశారు, కానీ కూతురిగా తను యాక్సెప్ట్ చేయలేదని, అండ్ అపూర్వ ఎంత నీచానికి దిగజారిందని ఇవన్నీ చెప్పేసరికి ఒక్కసారిగా శారద షాక్ అవుతుంది. ఛీ, మనుషుల్లో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా, నేను ఎప్పుడు ఇలాంటివి వినలేదు చూడలేదమ్మా, అయినా అలాంటి వాళ్ళ గురించి ఇంక నువ్వు మర్చిపోమా అని అంటారు శారద. ఎంతైనా ఆయన మా నాన్న కదమ్మా అత్తయ్య, ఎలా మర్చిపోగలను, కానీ నాన్నకి అపూర్వ నీచపు బుద్ధేంటో ఖచ్చితంగా తెలిసేలా చేయాలి, అప్పుడే నాన్న మా మాటలు నమ్ముతారు అని చెప్పి పాపం భూమి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. భగవంతుడా, ఏంటిది, తన్ని తీసుకువెళ్ళావు, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేసేలా చేసావు, కానీ ఇప్పుడు తను దుఃఖంతోనే ఇంటికి తిరిగి వచ్చేలా చేసావు, ఏంటి ప్రభు ఇది అని చెప్పి పాపం బాధపడుతుందన్నమాట దేవుడి ముందు శారద. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. భూమి నేను డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చాలా రోజులైందని చెప్పి ఇంకా డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి అయితే బయలుదేరుతుంది. గగన్ కూడా ఆఫీస్కి బయలుదేరుతాడు. కరెక్ట్గా అదే టైంకి శారద, ఒరే గగన్ మర్చిపోయావా, రేపేంటో గుర్తుంది కదా అని అంటారు. హా, బాగా గుర్తుందమ్మా, ఓకే ఓకే అని చెప్తారు. అత్తయ్య రేపేంటి అని అడుగుతుంది. రేపు పూరి బర్త్డే అమ్మా, అందుకే పూరి గురించే ఆలోచిస్తున్నాను. పూరికి ప్రతిసారి మంచి వంట చేసి పెట్టడం మాకు బాగా అలవాటు అని అంటారు. ఓ అవునా అని చెప్పి ఇంక పాపం భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గగన్ ఫ్యామిలీ అందరూ పూరి యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవడానికి రెడీ అవుతారు. ముందుగా పూరిని గుడికి తీసుకువెళ్ళాలి అని గగన్, పూరి, శారద, భూమి అందరూ కలిసి గుడికి రీచ్ అవుతారు. అప్పుడే శివ కూడా హ్యాపీ బర్త్డే పూరి, చపాతీ అని అంటాడు. ఏయ్, నన్ను చపాతీ అని పిలవద్దన్నానా అని అంటుంది. సారీ నువ్వు పూరివే కదా అని అంటారు. ఏం పర్లేదు శివ, నువ్వు నన్ను చపాతీ అనే పిలు అని అంటుంది. ఇదేంటి సడన్గా ఇంత ట్విస్టు అని అడుగుతాడు. కొన్ని అలవాట్లు అభిరుచులు మార్చుకోవాలి కదా అని అంటుంది. ఏంటి ఎప్పుడు లేంది పూరి ఇలా మాట్లాడుతుంది అని పాపం
ఆలోచనలో పడతాడు శివ. అదే టైంకి గుడికి అందరూ వెళ్తున్నారని శివ దొంగతనంగా బిందుకి కాల్ చేస్తాడు. కాల్ చేసి, హలో బిందు, మేమందరం ఇవాళ పూరి బర్త్డే అని టెంపుల్కి వెళ్తున్నాం, కాబట్టి నువ్వు కూడా టెంపుల్కి రావచ్చు కదా అని అడుగుతారు. నేనా? ఆ పూరి మళ్ళీ నన్ను చూస్తే ఏదో ఒకటి అంటుంది అని అంటారు. లేదు లేదు, తనతో నేను మాట్లాడతానులే, కాలేజ్లో కలవడానికి కుదరటం లేదు, క్లాసెస్ ఉంటున్నాయి, కాబట్టి గుడిలో అయినా మనం హ్యాపీగా ఉండాలని, మన లవ్ని మన ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలని పూజ చేద్దాం అని అంటాడు శివ. సరే వస్తాను అని చెప్పి ఇంకా బిందు కూడా ఎవరికీ తెలియకుండా సేమ్ గగన్ వాళ్ళు వెళ్ళిన టెంపుల్కే రీచ్ అవుతుంది. అప్పుడే కరెక్ట్గా కృష్ణప్రసాద్, అమ్మ బిందు ఎక్కడికి బయలుదేరుతున్నావు అని అడుగుతారు. నాన్న అంటే గుడికి వెళ్తున్నాను అని అంటుంది. ఓ నువ్వు కూడా అక్కడికేనా? నేను కూడా అక్కడికే అమ్మా, రా ఇద్దరం కలిసి వెళ్దాం అని అంటారు. అయ్యో ఇప్పుడు నాన్న వచ్చాడు, ఇరుక్కుపోయానే, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది బిందు. ఇది ఇలా ఉండగా గగన్ ఫ్యామిలీ హ్యాపీగా గుడికి రీచ్ అయ్యి పూరి చేత మొత్తం అర్చన అభిషేకం అని చేపిస్తూ ఉంటారు. ఇంకా శివ వైపు హ్యాపీగా చూస్తూ ఉంటే భూమి ఏమో, గగన్ బావా ఒకసారి ఇలా రా అని చెప్పి గగన్ని తీసుకెళ్తుంది. ఏంటి అని అడుగుతారు. నాకు గుడి గంట అందటం లేదు, కాస్త ఎత్తుకోవచ్చు కదా అని అడుగుతుంది. దీనికి నేనే దొరికానా అని అడుగుతారు. అయ్యో నువ్వు నా భర్తవి కదా, నువ్వు కాకపోతే ఎవరు మరి ఇదంతా చేస్తారు అని అడుగుతారు. హేయ్, నేను నీ భర్తని కాదు అని అంటారు. మళ్ళీ స్టార్ట్ చేసావా? సరే బాబు, ఏదో తెలిసిన అమ్మాయిని అనుకొని ఎత్తుకో అని అంటారు. నేను తెలియని వాళ్ళని టచ్ చేయను అని చెప్పి గగన్ అలా వెళ్ళిపోతుంటే ఇంకా ఒక్కసారిగా భూమి గగన్ చేయి పట్టుకుంటుంది. గగన్ అలా వెనక్కి తిరిగి చూసేసరికి ఇంకా భూమి వెనకాలే కృష్ణప్రసాద్ కనబడతారు. ఒక్కసారిగా గగన్ కృష్ణప్రసాద్ వైపు చూస్తాడు. వెంటనే కృష్ణప్రసాద్ గగన్ వైపు చూసి ఫేస్ అంకలా పక్కకు తిప్పుకొని పూరి దగ్గరికి వెళ్తాడు. శారద పూరి ఇద్దరూ కృష్ణప్రసాద్ వైపు చూస్తారు. ఏవండి మీరు అని అంటుంది. నేను పూరిని చూడ్డానికి వచ్చాను. అమ్మ పూరి, నేను ఎప్పుడూ నీకు నాన్నగా లేను, కానీ మనం ఈ ఇయరే కదా ఒకే ఊర్లో ఉంటున్నాం. నా చేత్తో నీకు ఆశీర్వాదం ఇవ్వాలనిపిస్తుంది. నువ్వు ఓకే అంటే ఇస్తాను, లేకపోతే వెళ్ళిపోతాను అని అంటారు కృష్ణప్రసాద్. ఇంకా పూరి సైలెంట్గా ఏమీ అనకుండా ఉంటే అప్పుడే అదంతా భూమి గమనించి పూరి కాలు గట్టిగా తొక్కుతుంది. వెంటనే పూరి అలా కిందకి వంగానే కృష్ణప్రసాద్ పూరికి ఆశీర్వదిస్తారు. పాపం భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాన్న గగన్, మీరిలా రండి అని శారద గగన్ భూమిని ఒక ప్లేస్కి తీసుకువెళ్తుంది. అమ్మ ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతారు. ఒరేయ్, ఈ అమ్మవారు చాలా శక్తులు కల అమ్మవారు. ఇదిగో ఈ అమ్మవారి చుట్టూ మీరు ఒక 5 ప్రదక్షిణలు చేస్తే అమ్మవారు కరికరిస్తుంది, కోరుకున్నది తీరుస్తుంది అని అంటారు. అమ్మ ఇప్పుడు నాకు టైం అవుతుంది అని అంటారు. ఈ అమ్మ చెప్పిన మాట కూడా వినవా అని అంటుంది. సరే వెళ్తాను అని ఇంకా గగన్ భూమితో కలిసి గుడి చుట్టూ అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి భూమి, దేవుడా నా కోరికలో న్యాయం ఉంది, నా హృదయం స్వచ్ఛంగా ఉంది, నేను ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి పాపం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు, అలాంటిది నా మెళ్ళో గగన్ బావ తాళి కట్టినా కట్టలేదు అని అనుకుంటున్నారు, కాబట్టి నేనంటే ఏంటో నిరూపించుకోవాలి. గగన్ బావ ముందు నేను తప్పు చేయలేదని, నిజంగా నేను ఆయన భార్యనని, నేను మా నాన్న కలిసి ఎలాంటి నాటకాలు ఆడటం లేదని బావ తెలుసుకునేలా చెయ్యమ్మా తల్లి అని పాపం అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటుందన్నమాట భూమి. కరెక్ట్గా అప్పుడే ఇంకా భూమి ప్రదక్షిణలు కంప్లీట్ అవుతాయి. గగన్ కూడా అలా ఇంకా వెళ్ళబోతుంటే ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు గగన్. చూడగానే అక్కడ క్లియర్గా తన కోట్ సూట్ అనేది ఉంటుంది కదా, సూట్ అయితే పడిపోయి ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అవుతాడనమాట గగన్. ఇదేంటి, ఈ గుడికి నేనెప్పుడు రాలేదు కదా, అలాంటిది నా సూట్ ఇక్కడ ఉండడం ఏంటి అని ఇంకా అలా చూస్తాడనమాట గగన్. చూసేసరికి అక్కడ క్లియర్గా భూమి చున్నీ కానీ గగన్ సూట్ కానీ అక్కడ ఉంటాయి. అండ్ వాటికి బాగా పసుపు అంటుకుని ఉంటుంది. ఒక్కసారిగా గగన్ అయితే షాక్ అవుతాడు. అంటే నేను ఇక్కడికి వచ్చానా, భూమి చెప్పింది నిజమేనా అని అలా గగన్ షాక్లో ఉండిపోతే
అప్పుడే ఇంకా పంతులు గారైతే గగన్ దగ్గరికి వస్తారు. బాబు, ఎలా ఉన్నావు? నువ్వు నీ భార్య సంతోషంగా ఉన్నారా అని అడుగుతారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట గగన్. ఏంటి, నేను నా భార్య, నాకు పెళ్ళవ్వలేదు అని అంటాడు. అదేమిటి బాబు, 2 నెలల క్రితం మీకు పెళ్ళయింది కదా, మీతో పాటు మీ భార్య కూడా ఇక్కడే ఉంది. ఇద్దరు ఆ రోజు చాలా మత్తులో ఉన్నట్టున్నారు, కానీ మీ ఇద్దరు ఇక్కడే పెళ్లి చేసుకున్నారు. ఇదిగో ఈ అమ్మవారి చెట్టు కింద మీరిద్దరికి పెళ్ళయింది అని చెప్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట గగన్. మీరు చెప్తుంది అని అనేసరికి, అదిగో మీ భార్య నడుచుకుంటూ వస్తుంది అని అనేసరికి ఇంకా అలా భూమిని చూస్తాడు గగన్. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే ఇన్నాళ్ళు నేను అనుకున్నది నిజం కాదా? భూమి పాప నన్ను నిజంగా నన్ను పెళ్లి చేసుకుంది, కానీ నేనే తన్ని నమ్మలేదు. తన్ని తన్ని చాలా అపార్థం చేసుకున్నాను. ఛీ, నేను చేసింది ఎంత పెద్ద తప్పు అని చెప్పి ఇంకా గగన్ అయితే భూమి తన భార్య అని తెలుసుకొని పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటాడు. ఇంకా అలా గగన్ భూమి హ్యాపీగా, భూమి తను నిజంగా భార్యాభర్తలను తెలుసుకొని గగన్ ఎంతో హ్యాపీగా భూమి దగ్గరికి వచ్చి తన తప్పుని ఒప్పుకొని భూమికి సారీ చెప్తాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.